అయితే నేను అనుకునేది ఏంటంటే ఈ వచ్చే 2-3 నెలల రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోకున్నా, లేకుంటే పొలిటికల్గా ఆ పార్టీని ఖతం చేసినట్టు ఎట్లయితే ఇంతకుముందు కాంగ్రెస్లో 2/3 గుంజుకున్నారో, రేవంత్ రెడ్డి అట్లా తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ ఖతం చేసేందుకు తయారున్నది. అవునా? తయారున్నది. తీసుకోవాల్సిందేనా టీఆర్ఎస్ లో గెలిచి? లేకుంటే ఎందుకంటే ఆప్షన్ లేదా? కాంగ్రెస్ పార్టీ ఇట్స్ డెమోక్రాటిక్ పార్టీ, వన్ మ్యాన్ పార్టీ కాదు. ఎట్లయినా అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీలో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, ఒకరి మధ్య ఒక నాయకులు ఒకరి మధ్య. ఆ డిఫరెన్సెస్ను క్రాక్స్ను పెద్దవి చేస్తుంది. ప్లస్ కొంతమందిని కొనేస్తుండొచ్చు. సో ఒకరినొకరు డీస్టేబిలైజ్ చేసే తమాషా నడుస్తుంది. అండ్ దాంట్లో నేను అనుకుంటున్నా ఈ ఉన్న గవర్నమెంట్ గెలుస్తుంది, అంటే రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ నెక్స్ట్ 2-3 మంత్స్ ఖతం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఖతం కాకుంటే నేను చెప్పినట్టు ఒక్క రోజు కరెంట్ లేకున్నా కూడా, అండ్ పైసలు లేవు, అండ్ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుంటే నిజంగానే కరెంట్ రాదు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుంటే కాళేశ్వరం మీద యాక్షన్ కూడా తీసుకున్నా కూడా దాన్ని రిపేర్ చేసేందుకు పైసలు లేవు, ఎవరు కూడా లోన్ ఇయ్యరు. ప్రభుత్వం నడుపుతందుకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి, సపోర్ట్ ఇస్తుంది. అప్పుడు మేము అడ్వాంటేజ్ తీసుకుంటాము, ఇగో మా వల్లనే, మా సపోర్ట్ వల్లనే నడుస్తుందని. సో రాజకీయ పరిస్థితి సిచ్యువేషన్ మాకు చాలా మంచిగా ఉందని మేము అనుకుంటున్నాం. సో మొన్న లక్ష్మణ్ గారు కూడా అంటుండే బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక పార్టీ దుకాణం మూసేసుకోవాల్సిందే అని. రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ గమనిస్తే మీరు కాంగ్రెస్తో ఫైట్ కంటే ఇప్పుడు బీఆర్ఎస్ని ఆ ప్లేస్ నుంచి తప్పించి మీరు ఎంటర్ కావడమే కదా మీ టార్గెట్ ఫస్ట్? మేము ఎంటర్ కాదు, ఎంతైనా నేషనల్ పార్టీ ఒక స్టాండర్డ్ అండ్ లెవెల్ మీ లైన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మార్చడం రాష్ట్రం, అట్లయితే మీకు ఈజీ అవుతుందని. మాకే కాదు, ఈవెన్ కాంగ్రెస్ కూడా ఈజీ అవుతుంది. కాంగ్రెస్కు బీజేపీతో కొట్లాడుతుందుకు ఈజీ, మాకు కాంగ్రెస్ తో కొట్లాడుతుందుకు ఈజీ. ఎందుకంటే ఓ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాయి నేషనల్ పార్టీస్, ఓ లెవెల్ ఆఫ్ డెమోక్రసీ ఉంటుంది స్టేట్ లెవెల్లో, కాంగ్రెస్ కూడా ఉంటుంది. కానీ ఓ వన్ మ్యాన్ వన్ ఫ్యామిలీ పార్టీ అయితే ఎంత కాడికన్నా దిగసారిపోతాడు. ఒకరి మీద టార్గెట్ చేసి కక్షలు తీసుకొని ఆయన మీద, ఆయన చుట్టాల మీద, ఆయన సపోర్టర్స్ మీద, ఆయన ఆస్తుల మీద యాక్షన్ తీసుకునే సందర్భాలు ఎన్నో చూసినాం మనము ఇంతకుముందు.